ఊర్లకి చరిత్ర ఉంటుంది, కానీ ఈ ఊరికి ఒక శాపం ఉంది. ఈ బావి నీళ్ళను కాదు, రహస్యాలను దాచింది. ప్రతి ఉదయాన్నే ఊరు భయంతో లేస్తుంది, కానీ రాత్రి అయ్యాక ఈ ఊరు భయంతోనే ఉంటుంది. తలుపులు వేసేస్తారు, మాట్లాడడం ఆపేస్తారు. రాత్రి 2 గంటల తర్వాత ఎవరో తిరుగుతారు. ఇక్కడి చెట్లకి గాలి వీచడమే కాదు, అది ఏదో పిలుస్తుంది. ఇక్కడి చెట్లు వేరు మీద కాదు, శవాల మీద ఉన్నాయి. ఈ బావి అన్ని రహస్యాలను తన లోపలే దాచుకుంది. ఇంతకీ ఈ బావిలో ఉన్నదెవరు? ఎందుకు ఆ బావి అందరినీ బలి తీసుకుంటుంది? రాత్రి 2 గంటల తర్వాత అసలు ఏం జరుగుద్ది? ఎందుకు అందరూ రాకూడదు అని చెప్పి అంటారు? తెలుసుకుందాం. ఈ ఊర్లో ఇతనికి తప్ప ఎవ్వరికి అక్కడ ఏం జరిగిందో స్పష్టంగా ఎవ్వరికీ తెలియదు. ఇతనికి మాత్రమే తెలుసు. ఆ రోజు బావి దగ్గర ఒక రిపోర్టర్ అనుమానాస్పదంగా తిరుగుతుంటే అతన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని బెదిరిస్తూ అసలు జరిగింది చెప్తాడు. నేను తిరిగి వెళ్ళిపోవడానికి రాలేదు, ఇక్కడ జరిగేదేంటో తెలుసుకునే వెళ్తాను. నా పేరు రాధాకృష్ణ, నేను క్రైమ్ రిపోర్టర్ని. నాకు ఇక్కడ జరిగేదంతా తెలియాలి, దానికి నీ సాయం కావాలి అని చెప్పి మొదలుపెట్టాడు. అలా బెదిరించగానే ముసలాయన, మీరు వెళ్ళిపోండి బాబు, ఈ ఊర్లో నిజాలు వెతికిన వాళ్ళందరికీ ఒక్కటే దక్కుతి చావు. రాధిక చాలా మంచి అమ్మాయి, చేదోడు బాదోడుగా వాళ్ళ తండ్రికుంటూ సర్పంచ్ దగ్గర కూడా చిన్న చితక పనులు చేస్తూ అకౌంటెంట్గా కాలం సాగిస్తూ ఉంది. అలా ఉన్న తరుణంలోనే తనకు కొన్ని నిజాలు తెలిసి రిపోర్టర్గా ఒక మెసేజ్ పంపించింది. అలా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడే ఒకరోజు నా బావి దగ్గర నేను ఒక ఆడపిల్ల ఏడుపు విన్నాను. కానీ ఆ రాత్రి నేను విన్నది ఏడుపు కాదు, అదొక వార్నింగ్. తను వచ్చే టైం అయింది బాబు, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, అది అతని కోసమే చూస్తుంది. రుద్ర ఊరు సర్పంచ్గా జనాలందరిలో మంచి పేరు ఉన్న అసాంఘిక కార్యకలాపాలకి పెట్టిన పేరు. అలా తను ఎవరిని ఎదురిస్తే వాళ్ళని ఇంకా అలాగే అటు నుంచి అటే పంపేస్తాడు. సాక్ష్యాలు ఉండవు, కేసులు ఉండవు. అలాగే ఈ అమ్మాయిని కూడా చేశారు. ఎంతోమంది గొంతుని ఇలాగే ఆపేసిన రుద్ర ఊర్లో జరిగే విషయాలు విని నిజం అబద్ధం అనే సందేహంలో పడ్డాడు. రాధిక ఆ రోజు కూడా తన కార్యక్రమం ముగించేసుకొని ఇంటికి బయలుదేరుతున్నప్పుడే పొలగూడెంలో ఏదో అలికిడి విని అక్కడ ఆగింది. కానీ అది చూసిన తర్వాత తనకు భయం వేసి రికార్డ్ చేయడం మొదలుపెట్టింది. అలా రికార్డ్ చేసిన దాన్ని ఫైల్గా చేసి ఒక రిపోర్టర్గా పంపించింది. కారణం వాళ్ళు చేసేది హ్యూమన్ ట్రాఫికింగ్. ఊర్లో ఆడపిల్లలు మిస్ అవుతున్నారు. అలా రాత్రి రుద్ర మనుషులు తనని వెంబడించి ఆ బావి సమీపంలో తనని చంపేసి అదే బావిలో తన బాడీని విసిరేశారు. కానీ ఆ రోజు వాళ్ళకి తెలియంది తనే మళ్ళీ తిరిగి పగ తీర్చుకుంటుంది, తనే ప్రేతాత్మగా మారుతుంది అని. ఏ అమ్మాయి 3 years ముందు ఇక్కడ చనిపోయిందని రికార్డులో ఉంది. అలా జరిగిన కొన్ని రోజులకి రుద్ర వాళ్ళ తాతయ్య అదే బాబుపడి మరణించాడు. కుతూహలం ఆగక ఇంకొంతమంది ఆ బావి దగ్గరికి వెళ్ళి అందులో మొహం పెట్టి చూసి
రాత్రికి రాత్రి విషయంలోకి జరిగిన తీరు. ఆ బావిలో ప్రతిబింబం కనపడదు, కనిపించేదల్లా మిచావే. ఇప్పటికీ కొంతమందికి ఆ బావిలో తన ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుంది. బావి దరిదాపులో ఉన్న వాళ్ళందరికీ తనని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళే. ఈ మాటలు వింటున్న రిపోర్టర్కి ఒక విషయం అర్థమైంది. ఊర్లోకి రాగానే ఆ ప్రతిబింబం చూసింది మొదట తనే. ఇంకా విషయం తెలిసిన తర్వాత వాళ్ళ నాన్నని అడిగి బావి దగ్గరికి తీసుకొస్తాడు. బావి దగ్గర ఇద్దరు వాగ్వాదం చేసుకుంటుండగా బావిలోంచి అలికిడి ఏంట్రా అని చెప్పి చూస్తుండగానే ముందు బావికి చెయ్యి వచ్చి రుద్రాన్ని తన లోపు లాగేసుకుంది. వెంటనే రిపోర్టర్ని కూడా ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చిన రాధాకృష్ణ ఇంక తిరిగి రాకపోవడంతో ఛానల్ వేరే మనిషిని పంపించింది. అతను చూసింది కూడా అదే ప్రతిబింబం. ఈ కథ మీలో ఎంతమందికి నిజంగా తెలుసో కామెంట్ చేయండి.